హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో చేశాను. అయితే ఇవాల్టి నా వీడియోలో మా ఇంట్లో ఉండే గార్డెన్ ప్లాంట్స్ ఇంకా బ్రహ్మకమలం మొక్క యొక్క పూజ ఇవాళ చూడండి. ఇక మా ఇంట్లో ఉండే చిన్న స్పేస్లోనే నేను కొన్ని మొక్కల్ని పెట్టుకున్నాను. ఈ మొక్క వచ్చేసి ఆస్పరాగస్ ఫర్న్. ఈ మొక్కని ఎక్కువగా ఫ్లవర్స్ డెకరేషన్స్లో ఫంక్షన్స్లో అలా వాడుతూ ఉంటారు. టర్టిల్ వైన్ చాలా అందంగా ఉంటుంది. ఒక్క లీఫ్ కట్ చేసి పెడితే ఎక్కడైనా గ్రో అవుతుంది, ఈజీ టు గ్రో. ఇక ఇది వచ్చేసి మార్బల్ పోథోస్, అంటే వన్ మోర్ టైప్ ఇన్ ద మనీ ప్లాంట్స్. దాని లీఫ్ పైన వచ్చేసి మనకి వైట్ గ్రీన్ లైన్స్లా కనపడుతుంటాయి. ఇంకో అందమైన ప్లాంట్ వచ్చేసి ఫర్న్ ఫ్రెండ్స్, చాలా అందంగా అనిపిస్తుంది. ఇది కూడా ఇండోర్ ప్లాంట్ అండ్ అవుట్డోర్ ప్లాంట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది సింగోనియంలో కూడా నా దగ్గర ఇంకో వెరైటీ కూడా ఉంది, చూపిస్తాను. ఆ తర్వాత వచ్చేసి ఇది బీటిల్ ప్లాంట్. ఈ ప్లాంట్ అనేది కూడా చాలా బాగా క్రీప్ అయ్యింది మా ఇంట్లో. సెమీ షేడెడ్ ప్లాంట్ ఇది వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫెలోడెండ్రాన్, నాకు చాలా ఇష్టమైన ప్లాంట్ ఫ్రెండ్స్ ఇది. అయితే ఈ కనుపులు కట్ చేసి పెడితే ఇంకెక్కడెక్కడైనా సరే మనం గ్రో చేసుకోవచ్చు. ఇక ఆగ్లోనిమా ఇది నాకు ఎక్కడ చెట్లు కనిపించినా అక్కడ ఇష్టంతో ఇంకా తెచ్చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి అరికా పామ్ అయితే నేను 2 పాట్స్లో పెట్టుకున్నాను. 1 ఇయర్ అవుతుంది, అది ఇంకా గ్రో అవుతూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్పైడర్ ప్లాంట్ కూడా కొంచెం వాటర్ తక్కువైనా సరే చాలా బాగా మన్నుతోంది. ఇక ఇది చూడండి ఫ్రెండ్స్, స్నేక్ ప్లాంట్. మా ఇంట్లో చాలా పొడవుగా పోయింది, చాలా బాగా ఉంది. ఇంకోటి ఇది ఇండోర్ ప్లాంట్ కూడా, కంప్లీట్గా ఇండోర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి పోథోస్ లేదా మనీ ప్లాంట్. ఇది మా సార్ వాళ్ళ ఫ్రెండ్ ఐకియాలో ఒక చిన్న పాట్లో గిఫ్ట్ ఇచ్చారు. ఇక నేను అది సార్ వాళ్ళ ఫ్రెండ్ గుర్తింపుగా దీన్ని పెద్ద పాట్లో పెడితే చాలా బాగా గ్రో అయింది ఫ్రెండ్స్. ఇక ఈ నెక్స్ట్ వచ్చేసి ఇది పోల్కా డాట్ ప్లాంట్, అంటే ఈ లీవ్స్ పైన మొత్తం కూడా వైట్ డాట్స్గా ఉంటాయి. ఇక ఫ్రెండ్స్, ఈ మొక్క పేరైతే నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఈ మొక్కలు ఇంట్లో ఉంటే చాలా ప్రశాంతత అనేది ఉంటుంది. అసలు వాటిని చూస్తుంటే మనకు ఎలాంటి బాధలున్నా, ఎలాంటి లేజినెస్ ఉన్నా మనకి ఆ మొక్కల్లో చూస్తూ ఉంటే ప్రశాంతత వచ్చేస్తుంది. ఇక ఇది చూడండి ఫ్రెండ్స్, మదర్ ఆఫ్ 1000 బేబీస్. ఈ ప్రతి లీఫ్ చుట్టూ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్లా వస్తాయి. ఒక్కొక్క ఫ్లవర్ కూడా ఊడి పడిపోయి ఎక్కడంటే అక్కడ పడి చాలా మొక్కలుగా ఉంటున్నాయి. ఇది వచ్చేసి ఇంచ్ ప్లాంట్, చాలా అందమైన ప్లాంట్. ఇక ఇదైతే జీజీ ప్లాంట్ ఫ్రెండ్స్, ఇది ఇండోర్ ప్లాంట్ కూడా. చాలా బాగా గ్రో అవుతుంది ఈ ప్లాంట్ కూడా. ఈ మొక్క అయితే చాలా అందంగా అనిపిస్తోంది, ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా. ఇక ఇది చూడండి ఫ్రెండ్స్, మనకి టేబుల్ రోజెస్ చూస్తుంటాం కదా పెద్ద పెద్దగా, కాకపోతే ఇందులో చిన్న వెరైటీ ఆఫ్ టేబుల్ రోజెస్ ఫ్రెండ్స్, చాలా చిన్నగా అనిపిస్తాయి, మైన్యూట్గా కనపడుతూ ఉంటాయి. ఇక ఇదైతే మరువం చెట్లు, మనం పువ్వులలో అల్లుకోవడానికి వాడుకుంటాము. ఇక ఈ మొక్క పేరు కూడా నాకైతే తెలీదు, మీకు తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. ఇక ఇదైతే పర్పుల్ హార్ట్ ఫ్రెండ్, చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ అయితే పర్పుల్ కలర్లో ఉంటాయి. ఇక ఇది వచ్చేసి పెన్నీ వర్ట్, చైనీస్ మనీ ప్లాంట్, కాయిన్ మనీ ప్లాంట్ అని కూడా అంటారు. ఇది ఇంకా వాటర్ ప్లాంట్ కూడా అంటారు, వాటర్లో కూడా పెరుగుతుంది. ఇక ఇది కూడా మదర్ ఆఫ్ 1000 లాగా ఉంటుంది. మీకు ఇది వరకే చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది సింగోనియంలో ఇంకో వెరైటీ. ఇక ఇది అయితే చాలా బాగా హ్యాంగ్ అయ్యి ఉంది ఫ్రెండ్స్ మా ఇంట్లో. దీన్ని కూడా ఏమంటారో నాకైతే ఐడియా లేదు, మీకు తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవన్నీ కూడా నేను మా చిన్న బాల్కనీలో పెట్టుకున్న మొక్కలు. అయితే ఇంకో చెట్టు ఏంటంటే, మా ఇంట్లో పాట్లోనే ఉంది ఈ బ్రహ్మకమలం మొక్క. ఎన్నోసార్లు మొగ్గలై రాలిపోయినా ఏంటో అనుకొని బాధపడ్డాను. అందరి దగ్గర అవుతున్నాయి, మా ఇంట్లో ఎందుకు అవ్వట్లేదు అనుకున్నాను. కానీ ఫైనల్లీ మా ఇంట్లో కూడా 2 మొగ్గలు వేశాయి. అందులో ఒక పువ్వు
పూసింది. అసలు ఆ పువ్వు ఎప్పుడు బ్లూమ్ అవుతుందా అని చూసి చూసి మేము బ్లూమ్ అవ్వగానే ఎందుకో ఫస్ట్ పువ్వు కదా, ఈ శివుడికి పెట్టాల్సిన పువ్వు కదా అని చెప్పి ఆ పువ్వుకి ఆ మొక్కకి ఈ రకంగా పూజ అయితే చేశాము. ఆ పువ్వుని చూసినప్పటి నుంచి నాకు నిద్రే పట్టలేదు. దాన్నే చూస్తూ కూర్చుండిపోయాం నేను, మా పాపలిద్దరు, ఇంకా మా సార్ కూడా. ఎంత అందమైన ఫ్లవర్ అంటే ఫస్ట్ టైం మా ఇంట్లో ఇలా బ్రహ్మకమలం పూయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. సో ఇవన్నీ మా ఇంట్లో మా గార్డెన్ ప్లాంట్స్ ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చి ఉంటుంది. ఇంత చూసారు కాబట్టి నా వీడియోలో మీకు ఏదో ఒక పాట అయితే నచ్చి ఉంటుంది కదా. ఏదైనా నచ్చి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో హోప్ మీ దగ్గర కూడా మీ గార్డెన్ ప్లాంట్స్ కూడా ఎన్నో ఉండిండొచ్చు. ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడప్పుడు టీ కూడా నేను ఆ బాల్కనీలో ఆ చెట్ల మధ్యలో కూర్చొని టీ తాగుతూ ఉంటాను. ఇంకా చాలా మొక్కలు పెట్టుకోవాలంటే చాలా ఇష్టం. కాకపోతే ఈ స్పేస్ లేకపోవడం వల్ల పెట్టుకోలేకపోయాను. మా ఊర్లో అయితే పెద్ద ఇంటి చుట్టూ కూడా పెద్ద ప్లేస్, ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి ఆ చుట్టూ కూడా ఎన్నో టైప్స్ ఆఫ్ మొక్కలు పెట్టుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్, హోప్ మీకు నచ్చి ఉంటుంది.